హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన టాపిక్ మీ పీసీని లేదా డెస్క్టాప్ని లేదా ల్యాప్టాప్ని ఎక్కడి నుంచి అయినా సరే మీ గూగుల్ అకౌంట్ ద్వారా ఎలా యాక్సెస్ చేయాలో చూపిస్తాను. సో ముందుగా మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత remote-desktop.google.com/access అని టైప్ చేయండి. మీకు స్క్రీన్ మీద కనిపించినట్టుగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, డౌన్లోడ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. సో దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకు వేరే పేజ్కి రౌట్ అయిపోయి గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్ ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ యాడ్ టు క్రోమ్ అని ఉంది కదా, ఈ ఎక్స్టెన్షన్ని క్లిక్ చేయాలి. అది మనకు క్రోమ్ బ్రౌజర్కి యాడ్ అయిపోతుంది. అది మనకు జస్ట్ ఒక 1 minute డౌన్లోడ్ అయిపోయి యాడ్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ యాడ్ అయిపోయింది. అండ్ ఇక్కడ యాడ్ అయిపోయిన తర్వాత మనకు చూడండి రెడీ టు ఇన్స్టాల్ అని వచ్చింది. అండ్ దీన్ని నేను యాక్సెప్ట్ అండ్ ఇన్స్టాల్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న .msi ఫైల్ ఇన్స్టాల్ అవుతుంది. సో అది జస్ట్ ఒక 10 secondsలో ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. ఆ ఫైల్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనకు సెటప్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూడండి, కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీకు ఒక కంప్యూటర్కి మీరు ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఈజీటెక్ అని ఒక నేమ్ ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఒక పిన్ అడుగుతుంది. ఆ పిన్ చూస్ చేసుకోవాలి మనం, ఎందుకంటే మనం యాక్సెస్ చేసేటప్పుడు సెక్యూర్గా ఉండటం కోసం. సో ఇక్కడ నేను నా సిస్టమ్కి సంబంధించి నేను ఒక పిన్ అయితే ఎంటర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ రీఎంటర్ చేస్తాను మళ్ళీ పిన్ని. తర్వాత కింద స్టార్ట్ అనే బటన్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేసిన వెంటనే జస్ట్ ఒక 30 seconds టైం తీసుకొని మనకు అది యాక్టివేట్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ స్టార్టింగ్ అని వచ్చేసింది. అండ్ వెంటనే ఇది ఆన్లైన్ అని చేంజ్ అవుతుంది అనమాట. చూడండి, ఆన్లైన్ అని చేంజ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది అనమాట. సో దీన్ని నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మొబైల్ నుంచి యాక్సెస్ చేస్తాను. సో నేను మళ్ళీ మొబైల్లో ఏం చేస్తున్నానంటే సేమ్ క్రోమ్ ఓపెన్ చేసి నేను ముందుగా సేమ్ జీమెయిల్ ఐడితో మళ్ళీ లాగిన్ అయిపోయి ఉన్నాను. సో మీరు కూడా అదే చేయండి. అండ్ సేమ్ లింక్ ఇక్కడ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి మనకు రిమోట్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో ఆ డివైస్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో జస్ట్ దాన్ని క్లిక్ చేస్తే వెంటనే మనకు కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. చూడండి, కనెక్టింగ్ అని వచ్చింది కదా. సో ఇది కూడా జస్ట్ వెంటనే కనెక్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మళ్ళీ ఇందాక మనం ఇచ్చిన పిన్ అయితే ఎంటర్ చేయాలి. సో నేను ఇందాక ఏదైతే పిన్ ఇచ్చానో ఆ పిన్ ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. మీరు ఒకవేళ రిమెంబర్ చేయాలి అనుకుంటే పిన్ని కింద సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే అక్కర్లేదు. చూడండి, ఇక్కడ కనెక్టింగ్ అని వచ్చేసింది. చూడండి, ఇక్కడ మనకు రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. సో మీకు ఫుల్ స్క్రీన్ కావాలా, ఫిట్ కావాలా, లేదా స్కేలింగ్ ఏమన్నా కావాలా అని చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. మీకు దీంట్లో ఏదైతే ఆప్షన్స్ కావాలో ఆ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి. లేదు అంటే నార్మల్గా మీరు ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నేను క్లోజ్ చేస్తున్నాను ఆప్షన్స్ని. నాకు ఇక్కడ వచ్చేసింది. చూడండి, ఆల్రెడీ సిస్టమ్ అనేది నేను లాగిన్ అయిపోయి ఉన్నా, ఏదైతే సిస్టమ్ లాగిన్ అయి ఉన్నానో ఆ రిమోట్ డెస్క్టాప్ నాకు ఇక్కడ వచ్చేసింది కంప్లీట్గా. అండ్ ఇక్కడ నేను బ్యాక్ డెస్క్టాప్ మీదకి వెళ్ళి చూపిస్తాను మీకు. చూడండి, నా మొబైల్లో ల్యాప్టాప్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా వచ్చిందనమాట. సో ఇలా సింపుల్గా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.